హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ అయిన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. పిల్లలకైనా పెద్దలైనా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, హెల్తీగా కావాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మనకి బయట నుంచి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కొని తెచ్చే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మరి కప్పు రాగి పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్తో ఒక కప్పు రాగి పిండి వేసుకున్నానండి. అండ్ అలానే ఇంకొక హాఫ్ కప్ అయితే రాగి పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 కప్ రాగి పిండి తీసుకున్నాను. మిగతా హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు రాగి పిండి గోధుమ పిండి వేసుకున్నాం కదా, దీంట్లోకి స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా విస్కర్తో కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ పట్టాయి. ఇప్పుడు ఆ రాగి పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. కొంచెం మనకి బాగా మరిగి చిక్కగా అయ్యి లైట్గా తీగల ఫామ్ అయితే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నాను. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. మనకి పాకం అనేది చూడండి లైట్గా తీగ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బెల్లం పాకం రెడీ చేసుకునేలోగా ఈ పిండి కొంచెం నాని మనకి థిక్ కన్సిస్టెన్సీలో అయ్యింది చూడండి. ఇలా మనకి ఈ విధంగా ఉన్న ఒక గరిటెని పెట్టుకొని ఈ విధంగా మనం ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు చూడండి వేళ్ళని ఇలా క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం అలా క్లీన్ చేసుకోకుండా వేసామనుకోండి చుక్క ఆయిల్ నిండా కారిపోయి మనకి స్వీట్ అనేది చూడటానికి అంత బాగోదండి. అంత మంచి షేప్ అనేది రాదు. అందుకోసం వేళ్ళతో క్లీన్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు స్వీట్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి గరిటతో కొంచెం పిండిని తీసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మనం వీటిని అయితే వేసేసుకోవాలండి ఆయిల్లో. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 వరకు వేసుకున్నానండి. వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. మనకి ఫ్రై అయినట్టు తెలుస్తాయి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్రై నుంచి తీసేసుకోవాలండి. డీప్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి బయటకైతే తీసేసుకుంటున్నాను. చూడండి, లుక్ వైజ్ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు, డైట్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. బెల్లం పాకం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రాగి పిండివి ఉన్నాయి కదండి. రాగి పిండి స్వీట్ అయితే పూరి అనొచ్చు, రాగి పిండి పూరి. వీటిని ఈ బెల్లం పాకంలో డిప్ చేసుకొని ఒకసారి మొత్తం అన్నీ ఇలా వెంటనే తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. మనం ఎక్కువసేపు ఉంచుకుంటే మెత్తగా అయిపోతాయండి. మనం వెంటనే తీసేసుకోవటం వల్ల పైన స్వీట్గా లోపడేమో వచ్చి మనకి కొంచెం సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ అండి. స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్న వాళ్ళకైనా సరే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ స్వీట్ని చేసుకొని 1-2 అయితే ఇష్టంగా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.